దాతరపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 60, 62, 63 నంబర్లలో సుమారు 25 ఎకరాల 27 గుంటల భూమిని కోర్టు కేసు ఉన్నప్పటికీ వేరే వారి మీద 25 ఎకరాల భూమిని కాటిపాముల రాజు మియాపూర్ కరీంనగర్ వాసు మీద 25 ఎకరాల 27 గుంటల భూమిని రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని బాధితులు మీడియాతో తెలిపారు. 2018లో చంద్రశేఖర్ రెడ్డి సన్నాఫ్ లేట్ రామరెడ్డి మేరీ యూఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మరణించారు. కానీ 2018లో బతికున్నాడని దాటిపాముల రాజు కాగితాలు సృష్టించి 25.27 గుంటల పట్టా సర్టిఫికెట్లు సృష్టి చేసుకోవడం జరిగిందని బాధితులు మీడియాతో తెలిపారు. నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందని బాధితులు ఉదయ్ కుమార్, ఇప్పా యాదగిరి, కిషోర్, రవిశెట్, శేఖర్ మీడియాతో తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యల శరణ్యమని, అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మీడియా ముఖంగా తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చాలా సంవత్సరాల కింద జరిగింది. ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ ఒక్కడే ఈయన 2018లో ఎక్స్పైర్డ్ అయ్యాడు. ఈయన ఆయాంలో మీటింగ్ పెట్టి 2021లో ఈ రాజు అంటే ఆయన ప్రెసిడెంట్ చేసినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆయన ప్రెసిడెంట్గా ఇదంతా కథ నడిపించి ఆ బ్రోకరు ఇంకొక అన్నోన్ పర్సన్ పేరు మీద 25 ఎకరాలు ఎంఆర్ఓ సహాయంతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరి పాస్బుక్లు ఇంట్లో ఉన్న చిన్న చిన్న సన్నకారు రైతుల ప్రతి పాస్బుక్ వాళ్ళ దగ్గరనే ఉంది, ప్రతి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంది. అందరికి రైతు బంధు వస్తుంది, ఎవరి దాంట్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. అయినా కానీ ఎవరికి ఒక్కరోజు డేట్ ఇంటిమేషన్ లేకుండా రాత్రి రిజిస్ట్రేషన్ చేసేసి కోర్టు ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు రైతులు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి దిగ్భ్రాంతి చేయించుకున్నారు. వాళ్ళ ఆన్లైన్లో చూసుకుంటే వాళ్ళ పేర్లు రేకపోయేసరికి వచ్చి ఇక్కడ బాధపడుతున్నారు. అంటే మేడం నాడు ఏమంటుంది? ఆ కోర్టు కేసు ఉంది. ఆ కోర్టు ఆర్డర్ మొత్తం ఈ ఫేక్ ప్రెసిడెంట్గా ఒక ఆయన క్రియేట్ అయ్యి ఆయనే ఓనర్ అని చెప్పుకొని ఆయనే ఒక కోర్టు ఆర్డర్ తెచ్చి వీళ్ళకి ఇవ్వగానే వీళ్ళు చేసారు. వీళ్ళు అది నిజమా అబద్ధమా నిజం ఆయననేనా అని ఎంక్వైరీ చేయకుండా ఆ కోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని 25 ఎకరాలు ఒక 20-30 మంది రైతులకు అన్యాయం చేసేసారు. అంటే ఏ రకంగా అంటే మీకు ఫేక్ జరిగింది అన్నట్టు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు ఈ ఆమె అసలైన ఓనర్ దగ్గరికి రైతులందరూ వెళ్తే మా నాన్నగారు ఆల్రెడీ 2018లో చనిపోయినాడు, 2021లో మీటింగ్ ఎట్లా చేస్తాడు, ఆయన ప్రెసిడెంట్ ఎట్లా అవుతాడు అని రైతులకు చెప్పారు. ఆల్రెడీ ఎవరైతే అసలైతే ఓనర్ ఉన్నారో ఆమె కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఈ బ్రోకర్ ఈ మీడియేటర్ ఎవరు పేరు ఆయనకు రాజు అని అంటున్నారు, తాటిపాముల రాజు అంటే ఆయన మీద కేసు ఫైల్ చేయడానికి బంజారాజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వెళ్ళింది. ఆమె కేసు కూడా ఫైల్ చేస్తుంది. ఈ కోర్టు ఆర్డర్ని ఇంకో విషయం ఏంటంటే ఇదే సర్వే నంబర్ల మీద 25 ఎకరాల్లో మెదక్ కోర్టులో ఆల్రెడీ నిన్న పేజ్కి వచ్చి ఇప్పుడు February 4th మళ్ళీ హియరింగ్ ఉంది. అంటే హియరింగ్ ఎంతమంది మీద ఉంది? ఇది మెదక్ కోర్టులో ఉందా? మెదక్ కోర్టులో ఉంది ఆల్రెడీ. అంటే మెదక్ అంటే జేసీ కోర్టులో ఉందా? సెషన్ కోర్టులో ఉంది. సెషన్ కోర్టులో ఉంది ఆల్రెడీ. February 4th హియరింగ్ కూడా ఉంది. హియరింగ్ ఉన్నది ఎట్లా అయింది మరి కోర్టులో రిజిస్ట్రేషన్? అంటే నాకు ఆ కోర్టుతో సంబంధం లేదు, నా హైకోర్టుతో సంబంధం అని చెప్తుంది. ఈ హైకోర్టులో ఇచ్చిందేమో ఈ మీడియేటర్ అని మొత్తం ఫేక్ డాక్యుమెంట్ చేసి ఒక కోర్టు వారిని, ఆర్డీఓ వారిని, ఎంఆర్ఓ వారిని అందరిని మిస్లీడ్ చేసి రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే మీకు నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి అసలు ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఒక్కరోజు పీరియడ్ నోటీస్ కూడా లేదు, అసలు విషయమే తెలియదు చేసిన తర్వాత కూడా. అయితే ఈ యొక్క సొసైటీ ఫేక్ అని అంటారా మీరు? సొసైటీ ఒరిజినలే. సొసైటీ ప్రెసిడెంట్ అనే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన విషయాన్ని అదునుగా తీసుకొని వేరే కొత్త అతను నేనే ప్రెసిడెంట్ అని ఫేక్ డాక్యుమెంట్స్ ఆయన చనిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీటింగ్ జరిగినట్టు, ఆ మీటింగ్లో ఈయననే ప్రెసిడెంట్ చేసినట్టు అందరు ఒప్పుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈయన ఈ కథ అంతా నడిపించాడు. మీకు అల్టిమేట్గా ఏం కావాలనుకోకుంటున్నారు? మాకు రివర్స్ కావాలి, కొత్త వాళ్ళని పాస్బుక్ లేదు. మా పొజిషన్లో ఉన్నాం మేము, మా పాస్బుక్లను వాల్యూ చేసి మేము ధరణిని నమ్మి ధరణి ద్వారా మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి మేము కొన్నాము. ఇప్పుడు ధరణికి నమ్మకం లేదు, కోర్టు ద్వారా ఎవరు అంటే వాళ్ళు చేసుకోరనే విషయం తెలియదు. ఈ కొత్త రూల్స్ వచ్చినా మాకు తెలియదు. 5-6 సంవత్సరాలు. అయితే సుమారు ఎంతమంది బాధితులు ఉంటారు? ఇంచుమించు 10-15 మంది రైతులు ఉన్నారు. 25 ఎకరాల భూమి. దీనికి మాకు న్యాయం చేసే ప్రయత్నం లేదు అంతే మేము కోరుకునేది. మేము పాస్బుక్లు ఉన్నాయి, మేము దొంగతనం చేయలే. మాకు అక్కడ శ్రీదేవి మేడం చేసినప్పుడు మేము తీసుకున్నాం, అన్ని ఎంక్వైరీ చేసినాం. ఓకే అంటేనే మేము తీసుకున్నాం, లేకపోతే మాకు తీసుకొని మాకు ఇంత పరిశాల అవ్వడు మాకు అవసరం లేదు. ఇది ఇలా మాకైంది అన్యాయం, రేపు వానికిడ అయితే అన్యాయం కాదని మేము అంటలేము. మా నోట్ల మనవాడు ఆడు చెప్పు, మేమేం చేయాలి? దిక్కులేని పక్షులు లేక మా పరిస్థితి ఏంది? మేమేం చేయాలి? ఎటు పోవాలి? నమ్ముకున్నాం మేము. మరి ఆఫీసర్లే ఇట్లా చేస్తే మేమేం చేయాలి చెప్పు? వాళ్ళు చేసిన దొంగయా? మాకు వాళ్ళు ఇచ్చిన పాస్బుక్లే కదా రైతు బంధు రావంటే. నిన్న మన డ్రిప్ వచ్చింది, నాకు మామిడి చెట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి నాకు ఏంది ట్రాన్స్ఫారం తీసుకుంటే, బోర్ తీసుకుంటే, క్రాప్ లోన్ తీసుకుంటే ఏం చేయాలి నేను చెప్పు? క్రాప్ లోన్ గిట్టి ఇప్పుడు పాస్బుక్ బ్యాంకులనే ఉంది నాకు. మేము దొంగలం అయితే మమ్మల్ని లోపటేయరు, మరి ఇంకేం చేస్తారు? లోపటేయరాయా? మేము దొంగలం అయితే
మేమే సృష్టించుకున్నాం కదా కాగితాలు బుక్కులు అన్నీ మమ్మల్ని లోపల వేయరి ఇంకా అంతే కదా ఇంకేం చేస్తాం చెప్పు అంతకాడే మీకు ఏం లేదు మీరు ఇచ్చిన దానికి మీకే నమ్మకం లేకపోతే ఎవడో తోపంటు పోని పట్టుకొని దొంగ కాగితాలు సృష్టించి మా నోట్లే మన్వస్తున్నారు ఇప్పుడు అంతే కదా మా నోట్లే మన్వయకూరి జర మంచిగా చేయరి మాకు పని చేయరి మాకు న్యాయం చేయరి అంతే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఆడియో అవుతుంది ఆడియో కాడికి కలెక్టర్ దగ్గరికి పోతాం కలెక్టర్ దగ్గర రాకపోతే సీఎం దగ్గరికి ఇటు పోతాం మేము పోమని కాదు మేము పోతాం చేసే పని మేము చేస్తాము మీరు మళ్ళీ మాకైతే న్యాయం అయితే చేయరి దొంగల రాజ్యం నీచులు డిస్ప్యూట్లు అయిపోయా February 2 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసారు వీటి సంబంధం లేదు బాధితులు ఎంతమంది ఉన్నారే వాళ్ళ పేరు చెప్పు జరా కొద్దిగా ఫస్ట్ శివరంజన్ రెడ్డి గంజి ఉదయ్ కుమార్ కిషోర్ సేట్ ఇంకో సెట్ రవి సేట్ కాదు ఉన్నాయి రవిప్రసాద్ ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు నీ పేరు చెప్పు ఆయన పేరు మాకు చెప్పినాం మేము మీరు చెప్పాను కిషోర్ అని చెప్పాను ఇంకా వేరే వాళ్ళు రాజేష్ మీ పక్కన అర్థమైన రాజ్యమా ఇంత అన్యాయము దాదర్పల్లిలో 25 ఎకరాల ల్యాండ్ ఉంది అన్న మాది అయితే ఇప్పుడు సేటుది 4 ఉంది నాది 2.5 ఇప్పుడు అన్నది 12 ఎకరాలు ఉంది ఇంకో ఆయన 2 ఎకరాలు ఉంది ఇప్పుడు మాకు తెలియకుండానే ఒక స్క్వాడ్ ఇచ్చేసి ప్లాట్ చేసారు ఆల్రెడీ అది రెండో ఇది ఏమంటే మన ఆల్రెడీ ఒకటి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది ఒక దగ్గర అందరి దగ్గర పాస్బుక్లు ఉన్నాయి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బ్రోకర్కు అప్లికేషన్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మనం మీసేలో పోయి చూస్తే వాళ్ళే ఉన్నాయి మొత్తం మన అన్ని క్యాన్సిల్ చేసి మరి మేము 5-6 సంవత్సరాలు కొనుక్కొని మేము ఎటు పోవాలి పాస్బుక్ ఉందా మీకు పాస్బుక్లు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి సుమారు ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇట్లా మొత్తం 25 ఎకరాలు ఉంటుంది అయితే మీకు ఇంటిమేషన్ ఏమన్నా ఉందా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మమ్మల్ని విలువలే మాకు అన్ని పాస్బుక్లు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి మాకంటే ఒక 6-7 మంది గిట్ట ఇంతకుముందు కొన్నారు అవన్నీ చూసే మన పాత శ్రీదేవి మేడం ఉన్నప్పుడు మేము కొనుక్కున్నాం మేము లేకపోతే మేము ఎందుకుంటే అప్పుడు ఎంక్వైరీ అయితే అన్యాయం ఏం జరిగింది మీకు చెప్పండి పాస్బుక్లు అన్నీ ఉన్నాయి మాది కాకుండా వేరే వాళ్ళకి చేసి ఇచ్చారు ఎట్లా చేస్తారు అని అడిగితే ఏమంటారు కోర్టు ఆర్డర్ ఉంది ఆల్రెడీ కేసు నడుస్తుంది ల్యాండ్ మీద ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది నిన్ననే నడుస్తున్న కేసు మళ్ళీ డేట్ కూడా మళ్ళీ February 4కు డేట్ ఇచ్చింది ఆయన కేసు నడుస్తుంది అయినా కానీ వేరే బ్రోకర్ త్రూలా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసారు అయితే ఇది ఎంతమంది బాధితులు ఉంటారు ఇంట్లో మొత్తం 13 మంది 25 ఎకరాల భూమి ఇప్పుడు దాదర్పల్లి ఏ సర్వే నంబర్లు 62 63 మళ్ళా బై నంబర్లు వేసుకుంటే చేసిరు ఇవన్నీ డాక్యుమెంట్లు మళ్ళీ అలా మీ సేవలు చూస్తే బై నంబర్లు వేసుకుంటే చేసిరు ఒకటే రోజులో మొత్తం 25 ఎకరాలు చేసి ఒకటే రోజులో మాకు అసలు మరి మేము ఎన్నేళ్ళగా ఉన్నాం మాకు ముఖం మీద వచ్చి చూడాలి అందులో ఏం చేస్తారు ఏం కథ అనే పడవ లేదు పంటలు పెట్టిన మళ్ళీ మా పరిస్థితి ఏంటి చెప్పు 13 మంది దగ్గర ఇప్పుడు మేము అడుగుతుంటే గిట్ట మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాహనీలు మా పేరు మీద ఉన్నాయి వాహనీలు మా పేరు మీద ఉన్నాయి రికార్డు మాదే ఉంది అన్ని ఉంది మన 54 నుండి మా పేరు మీద ఉంది 84 నుండి 54 గజ్వేల్కి వెళ్ళి తెచ్చిన 54 నుండి మనదే మీకు ఏం కావాలంటారు ఆఖరికి వచ్చి ఇప్పుడు న్యాయం కావాలి మాకు కాకపోతే ఏం చేస్తారు మీరు ఎత్తుకరాలే వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తేనే కదా మాకు వచ్చింది ఇది మరి ఇది కాదు మళ్ళీ వాళ్ళకో న్యాయం అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందే కదా మేము సృష్టించినే కావు కదా ఇవి వాళ్ళు ఇచ్చినే బుక్కులు ఇవి వాళ్ళని నమ్మే ఎంక్వైరీ చేసుకొని మేము కొంటే ఇలా మా పరిస్థితి ఏంటి మరి మేము ఏం చేయాలి ఏం కదా రిజిస్ట్రేషన్ పాస్బుక్ అనేది ప్రూఫ్ చేసింది ఇట్లా ఆఫీసర్లు మాకు చెప్పాలని చెప్పాలి ఒక ముచ్చట చెప్పలే ఏం లేదు మాకు తెలియదు నేను మీ సేవలో ఒకటి 1B అవసరం ఉందని పోతే ఏం లేదు అందులో 0 పెడుతుంది వాళ్ళకి వేరే వాళ్ళ పేరు అండదండలతో జరిగినాయి ఇవన్నీ స్కామ్ జరిగింది పెద్ద స్కామ్ ఇది ఇంత పెద్ద ఘోరం అంటే తూప్రాన్లో ఇది ఒక చరిత్ర రాసుకోవాలి ఇది ఒకటి మళ్ళీ ఒకటి ఇంత పెద్ద ఘోరం 25 ఎకరాల భూమి 20 మంది ఉన్నాం ఇలా బాధితులము ఒక్కొక్క ఫ్యామిలీలో ఇంతమంది మనం వ్యవసాయం మీద భక్తులము ఏం చేస్తాము ఏం కదా మీరు ఆలోచన చేసి మాకు ధర్మం కావాలి న్యాయం చేయండి అన్యాయం జరిగితే మేము వదిలేదు
ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సీఎం దగ్గర దాకా పోతాం. మాకు న్యాయంగా పక్షాన మేము ఇంత మందు తాగి మేము ఆ భూమిలో మేమే ఇదనే చేసుకుంటాం, చనిపోతాం అని చెప్తున్నాం ఫ్యామిలీతో. అంతే ఇక దానికంటే మార్గం ఇంకోటి లేదు ఇక, అంతే కదనే. జై తెలంగాణ.